హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే హీరోయిన్, నటిగా, దర్శకురాలిగా దక్షిణ భారత సినీ పరిశ్రమలో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి రేవతి గారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల్లో తన అద్భుత నటనతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన దర్శకురాలు రేవతి గారు. రేవతి గారి అసలు పేరు ఆశా కిలున్ని. 1966లో కొచ్చి, కేరళలో ఆమె జన్మించారు. తండ్రి పేరు కిలున్ని నాయర్. ఆయన ఇండియన్ డిఫెన్స్ ఆఫీసర్ కావడం వల్ల చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన జీవితం గడిపారు. ఆమెకు చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో మక్కువ ఉండేది. తన అభిరుచుల్ని ప్రోత్సహించిన కుటుంబం వల్ల ఆమెకు ఆత్మవిశ్వాసం పెరిగింది. 1986లో ప్రముఖ సినిమాటోగ్రఫర్ అయిన సురేష్ చంద్ర మెనన్ను ఆమె వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వ్యక్తిగత విభేదాల కారణంగా వారు విడిపోయారు. రేవతి గారు జీవితం పట్ల ఆశతో ముందుకు సాగారు. ఆమె దత్తత తీసుకున్న కుమార్తె మాహితో చాలా ఆనందంగా, సంతోషంగా జీవిస్తున్నారు. కెరియర్ పరంగా ఆమె కెరియర్ కి మలుపు తిప్పిన సినిమా మాన్వాసనై 1983లో రిలీజ్ అయిన మూవీ. అదే ఏడాది తెలుగులో సీతమ్మ పెళ్లి సినిమా ద్వారా కూడా తెలుగు ఇండస్ట్రీలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అంజలి, తేవర్, మాగన్, కిలుకం, మౌనరాగం వంటి సినిమాల ద్వారా తన నటన ప్రతిభను నిరూపించుకున్నారు. 3 భాషల్లో నేషనల్ అవార్డు అందుకున్న అరుదైన హీరోయిన్ రేవతి గారు. మీకు తెలియని నిజం ఏమంటే ఆమె మిత్ర్ మై ఫ్రెండ్ అనే చిత్రంతో దర్శకురాలిగా మారారు. ఇది ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ఫిలిం డైరెక్టెడ్ బై ఏ విమెన్ అని అరుదైన గుర్తింపు పొందింది. ఆమె దర్శకత్వంలో వచ్చిన మరో ముఖ్యమైన చిత్రం ఫిర్ మిలేంగే. ఇది ఎయిడ్స్ అనే సమాజంలో కీలక సమస్యపై ఉంటుంది. కెరియర్లో ఎన్నో స్ఫూర్తిదాయక పాత్రలు పోషించిన ఆమె అసలు జీవితంలో మాత్రం చాలా సింపుల్ గా మనుషుల హృదయాల్ని అర్థం చేసుకునే వ్యక్తి. ఆమె సినీ ప్రయాణం చూస్తే నిజంగా ఆశ్చర్య కలుగుతుంది. ఒక చిన్న పట్నం నుంచి వచ్చిన అమ్మాయి నుంచి నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ అండ్ డైరెక్టర్ వరకు ఎలా ఎదిగిందో అనిపిస్తుంది. కెరియర్ లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితం చాలా ప్రైవేట్ గా ఉంచారు. అయితే ఆమె నడిచిన ఈ మార్గంలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారారు. రేవతి గారు ఈ అసాధారణమైన ప్రయాణం మీకెలా అనిపించింది? కమెంట్ లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.